బ్రేకింగ్ న్యూస్. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాల మధ్య ఒక ఆశాకిరణం కనిపిస్తోంది. అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు 45 రోజుల కాల్పుల విరమణ దిశగా ముమ్మర దౌత్య ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ మీడియా సంస్థ అక్షోస్ దీనికి సంబంధించి ఒక సంచలన నివేదికను వెలువరించింది. యుద్ధానికి శాశ్వత ముగింపు పలికేందుకు ఈ చర్చలే ఏకైక మార్గమని ప్రపంచ దేశాలు సైతం భావిస్తున్నాయి. చర్చల్లో పాకిస్తాన్, టర్కీ, ఈజిప్టు దేశాలు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వివాద పరిష్కారానికి మధ్యవర్తులు 2 దశల వ్యూహాన్ని రూపొందించినట్టు తెలుస్తోంది. తొలి దశలో తక్షణమే 45 రోజుల పాటు కాల్పుల విరమణను పాటించాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఇరు దేశాల ప్రతినిధులు ముఖాముఖి చర్చలు జరిపి యుద్ధాన్ని శాశ్వతంగా ఆపేందుకు అవసరమైన నిబంధనలను ఖరారు చేయాల్సి ఉంటుంది. అవసరమైతే ఈ గడువును మరికొంతకాలం పొడిగించే వెసులుబాటు కూడా ఉంది. ఇక చర్చలు సఫలమైతే రెండో దశలో యుద్ధాన్ని అధికారికంగా ముగిస్తూ ఒక సమగ్రమైన శాంతి ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేయాల్సి ఉంటుంది. మధ్యవర్తుల ద్వారా జరుగుతున్న చర్చలతో పాటు ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి మధ్య టెక్స్ట్ మెసేజ్ల ద్వారా నేరుగా సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఈ శాంతి చర్చల్లో 2 అంశాలు అత్యంత క్లిష్టంగా మారాయి. హార్ముజ్ జలసంధిని అంతర్జాతీయ నౌకల కోసం పూర్తిగా తెరవాలని అమెరికా పట్టుబడుతోంది. దీంతోపాటు ఇరాన్ వద్ద ఉన్న భారీ యురేనియం నిల్వలను అప్పగించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. అయితే ఈ 2 అంశాలను ఇరాన్ తన ప్రధాన ఆయుధాలుగా భావిస్తోంది. కేవలం 45 రోజుల తాత్కాలిక విరామం కోసం వీటిని పూర్తిగా వదులుకోవడానికి టెహరాన్ ససేమిరా అంటోంది. ఈ క్రమంలో మొదటి దశలో ఇరాన్ కొన్ని తాత్కాలిక చర్యలు తీసుకునేలా మధ్యవర్తులు ఇరు దేశాలను ఒప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఈ దౌత్య ప్రయత్నాలు విఫలమైతే పశ్చిమాసియా పెను వినాశనాన్ని చూడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ అమెరికా గనుక ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తే ఇరాన్ కూడా వెనక్కి తగ్గకుండా ఇజ్రాయెల్ మరియు గల్ఫ్ దేశాలపై ప్రతీకార దాడులకు దిగే అవకాశం ఉంది. ఇది క్రూడ్ ఆయిల్ సరఫరాతో పాటు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను కుదిపివేయనుంది.